ఛా! కష్టపడి వేసిన ప్లాన్ వేస్ట్ అయిపోయింది. ఒక్క ఓటు తేడాతో ఓడిపోయిన సీఎం క్యాండిడేట్ లా అంతా తలకిందులైపోయింది. ఓ అభిరామ్ గారు సంతకం పెడతాడు అనుకుంటే మన ప్లాన్ పసిగట్టేసి ససేమిరా అంటున్నాడు. నేను ముందే చెప్పాను కదా సార్, ఆ అభిరామ్ చాలా తెలివైనవాడని. ఓయ్! ఇంకొక్కసారి వాణ్ణి నా ముందు పొగిడావంటే ప్రాణాలు తీస్తా. ఎలాగైనా వాణ్ణి దెబ్బ కొట్టాలి. ఇంకెలా దెబ్బ కొడతాం సార్? వాళ్ళ అన్నదమ్ములు జైలుకి వెళ్ళినా వాడు తునకలేదు బెనకలేదు. అలాంటి వాడిని ఇంకా ఏం చెప్పి బెదిరిస్తాం? ఆ అభిరామ్ ఆస్తి మొత్తం ఎడం చేత్తో విసిరి కొట్టి కుడి చేత్తో రోడ్డు మీద ఇడ్లీలు అమ్ముకుంటున్నాడు సార్. అలాంటి వాడిని మనం ఏం చేయలేం. ఏదో ఒకటి చేయకపోతే నేను బతకలేను. ఎమ్మెల్యేనయుండి, అది కూడా అధికార పార్టీ వాడినయుండి చాతగాని వాళ్ళ చేతులు కట్టుకుని కూర్చోలేను. అందరినీ అభిరామ్ తన ఇంటికి తీసుకెళ్లాడు సార్. అంత చిన్న కొంపలో అంతా ఎలా పడతారు? ఇల్లు చిన్నదే అయినా ఆ అభిరామ్ మనసు చాలా విశాలమైనది సార్. ఏయ్! ఇప్పుడే చెప్పాను వాణ్ణి పొగడొద్దు అని. ఇడ్లీలు అమ్ముకునేవాడు వాళ్ళందరికీ అన్నం ఎలా పెడతాడు? ఆ ఇడ్లీలే పెడతాడేమో సార్. మీకు నిష్ఠూరంగా ఉన్నా నిజం అదే సార్. భాస్కర్, అఖిల్ జైల్లో ఉన్నారు కాబట్టి వాళ్లతో మన పని జరగదు. హారికను అడ్డు పెట్టుకుని ఒక ఆట ఆడాలి. ఆ అమ్మాయి అభిరామ్ దగ్గర ఉందంటున్నారు కదా సార్, ఆమెను ఎలా ట్రాప్ చేస్తాం? అక్కడ అభిరామ్ కూడా ఉంటాడు కదా, మనం ఏం చేయలేం కదా. ఆ హారిక గురించి మీకు తెలియదు. భర్త జైల్లో ఉన్నా పర్వాలేదు, కానీ ఆస్తి చేజారిపోకూడదనేది తన పాలసీ. దానికి ఆస్తి పిచ్చి. అంతా అమ్మేసుకొని అమెరికా వెళ్ళిపోవాలనుకుంటోంది. ఈజీగా మన పుట్టలో పడుతోంది. మీరు హారికకు వల వేయాలనుకుంటే అక్కడ అభిరామ్ అనే తిమింగలం ఉంది కదా సార్. తిమింగలాన్ని తెప్పించి హారికను ఎలా పట్టాలో నాకు బాగా తెలుసు. హారిక డబ్బులో పుట్టి పెరిగింది, డబ్బున్న ఇంటికి కోడలయ్యింది. అభిరామ్ గారు, అభిరామ్ గారు, ఏం కావాలండి? మీరు అభిరామ్ అమ్మ నాన్నలు ఏం కావాలో చెప్పండి. మొన్న 100 టిఫిన్లకు ఆర్డర్ ఇచ్చామమ్మా. రేపు కూడా 100 టిఫిన్లు కావాలి. క్షమించండి, రేపు టిఫిన్స్ చేయడం వీలు పడదు. అదేంటమ్మా, నిన్న ఈరోజు టిఫిన్లు సప్లై చేశారు కదా, రోజు చేస్తారనుకున్నాం. అదో స్టార్ హోటల్, వీళ్ళు సూపర్ చెఫ్లు. మళ్ళీ ఆర్డర్లు తీసుకోవటం, సప్లై చేయటం. చిచి, ఇది ఒక బతికేనా? ఇప్పుడు మనం ఈ కొంపలోనే బతుకుతున్నావే, అలా నోరు పారేసుకోకు. అన్ని టిఫిన్స్ చేసి పంపడం కుదరదండి. ఇంటికి బంధువులు వచ్చారు. అదేంటమ్మా, మీ టిఫిన్లు చాలా బాగున్నాయని మా స్టాఫ్ అంతా తెగ మెచ్చుకుంటున్నారు. రోజు మీ టిఫిన్లు కావాలంటున్నారు. వీలైతే మీకు 1 year కాంట్రాక్ట్ ఇద్దామని వచ్చాం. మీరు ఇలా అంటున్నారేంటి? చెప్పాను కదండి, మేమొక సమస్యలో ఉన్నాం. సమస్య ఎందుకమ్మా? మేమింట్లో ఉంటే మీరు టిఫిన్ బండి నడపడానికి ఏమైంది? సంపాదన లేకపోతే ఇల్లు ఎలా గడుస్తుంది బస్సు? పైగా ఇంతమందికి అన్నం పెట్టాలి కదా. మేం బండి నడుపుతూ ఉంటే మిమ్మల్ని ఎవరు చూసుకుంటారు అత్తయ్య? చూసుకోవడానికి మేమైనా చిన్నపిల్లలమా మాసు? మేమొచ్చి మీకు భారం అయ్యామనుకుంటుంటే మీ బతుకు తెరువును కూడా ఆపేస్తే ఎలా? ఏమైందండి? రేపటి నుంచి టిఫిన్ సప్లై చేయలేమని మీ వైఫ్ అంటున్నారండి. అవునండి, కొన్నాళ్ళు మేము టిఫిన్స్ ఆపేస్తున్నాం. ఎందుకు ఆపాలండి? ఇంతమందిని పోషించడానికి డబ్బులు కావాలి కదా.
నాన్న మేము టిఫిన్స్ చేస్తూ ఉంటే మీ గురించి మా గురించి ఆలోచించొద్దు అభి. మేం కూడా తలో చెయ్యి వేస్తాం. అందరం కలిసి టిఫిన్లు రెడీ చేద్దాం. అవునభి, ఇంట్లో ఖాళీగా ఉండి ఏం చేస్తాం? తలో పని చేస్తాం. అలా కమిటైపోతావేంటక్క? నాకే పని రాదు. రాదంటే కుదరదమ్మా, నేర్చుకోవాలి. అలవాట్లేని పని ఎలా చేస్తుందనయ్యా? అయితే తన పుట్టింటికి వెళ్ళమని చెప్పుదినా. వాళ్ళమ్మ నాన్న వచ్చే వరకు ఆ గుమ్మంలోనే ఉండమని చెప్పు. అఖిల్ ఎలా ఉన్నారయ్యా? కోర్టుకి రాకుండా జైలుకి వచ్చారండి సార్. మీరు కాపాడతారని మేం కొండంత ఆశతో ఉన్నామండి. నా పిఏ మీద ఒట్టయ్యా. మిమ్మల్ని కాపాడాలని నా శాయశక్తులా ప్రయత్నించాను, కానీ ఆ అభిరామ్ సైంధవుల్లా అడ్డుపడ్డాడు. అభి అడ్డుపడ్డా? అవును, మీ మీద కేసు పెట్టిన ఆ ఇద్దరిని కాంప్రమైజ్ పిలిపించాను. అభి ఒక్క సంతకం చేస్తే వాళ్ళు కేసు వాపస్ తీసుకుంటామని చెప్పారయ్యా. కానీ అభి సైన్ చేస్తే మా ఆస్తులన్నీ పోతాయని హారిక చెప్పింది. ఎక్కడికి పోతాయ్యా? నేను లేనా? పోయిన ఆస్తుల్ని వెనక్కి రప్పించలేనా? అలా చేయలేకపోతే నేనెందుకయ్యా? నాకు ఈ ఎమ్మెల్యే పదవి ఎందుకు? ఇదంతా కాదయ్యా, కాస్త నాకు మంచి పేరు వస్తుందని ఆ అభిరామ్కి అసూయ పుట్టిందయ్యా. మిమ్మల్ని బయటికి తీసుకొచ్చి తను పేరు కొట్టేయాలనుకుంటున్నాడు. ఆ పని నేను చేయకపోతే అడ్డుపడ్డాడు. మరీ అంత శాడిజం ఏంటయ్యా? తోడ పుట్టకపోయినా తను మీ బ్రదరే కదా, మీ మీద అంత పగెందుకు? అతనికి మేమంటే ఇష్టం లేదు. మేము అతని కాళ్ల దగ్గర పడుండాలని అతని కోరిక. లైఫ్ లాంగ్ మమ్మల్ని తన బానిసల్ని చేసుకోవాలనుకుంటున్నాడు. నాకు అదే అనిపించింది. అభిలో ఈ యాంగిల్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాడు ఫస్ట్ నుంచే తనే తెలివైనవాడు, తనే ఎక్కువ అని ఫీలింగ్ ఉంది సార్. ఆ సుపీరియారిటీతోనే మమ్మల్ని తక్కువ చేసేవాడు, చులకనగా చూసేవాడు. ఇంటికి పెద్ద కొడుకు నేనే అయినా తనే పెద్ద అన్నట్టు ప్రవర్తించేవాడు. ఇప్పుడు మ్యాటర్ అంతా అర్థమైంది భాస్కర్. ఆ అభిరామ్ మేకతోలు కప్పుకున్న పుల్లాంటి వాడు, తడిగుడ్డతో గొంతులు కోసే రకం. అందుకే సార్ అతను హెల్ప్ చేస్తానన్నా మేము వద్దన్నాం. చిన్న హెల్ప్ చేసి లైఫ్ లాంగ్ చెప్పుకుంటాడు. కరెక్టేనయ్యా, బాగా పబ్లిసిటీ పిచ్చోళ్ళ ఉన్నాడు. ఇక వాడితో మాకు అనవసరం సార్. మీరే మమ్మల్ని బయటికి తీసుకురావాలి. భలే వాడివయ్యా భాస్కర్, నువ్వు మరీ ఇంత ఇదిగా చెప్పాలా? నేనొచ్చిందెందుకు? మిమ్మల్ని బయటికి తీసుకొచ్చేంత వరకు నాకు అన్నం పెట్టకు, పచ్చి మంచినీళ్లు కూడా ఇవ్వకు అని మా ఆవిడతో చెప్పొచ్చాను. మేమంటే ఎందుకు సార్ మీకు అంత ప్రేమ? మాకు ఎందుకు హెల్ప్ చేస్తున్నారు? మీ స్థానంలో నా కొడుకుంటే చేయనా? మీరు నా బిడ్డల్లాంటి వాళ్ళయ్యా. మిమ్మల్ని ఇలా చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుందయ్యా. చూడండి అయ్యా, కళ్ళలో నీళ్ళాగట్లేదు. ఊరుకోండి సార్, బాధపడకండి. మీరు నిజంగా మాకు తండ్రి లాంటి వారే సార్. నిజంగా మీ కళ్ళల్లో కన్నీళ్ళు వచ్చాయండి సార్. మీ ఇన్వాల్వ్మెంట్ చూసి షాక్ అయ్యాను సార్. 5 లక్షల ఓటర్ల ముందే నటిస్తున్నానే. ఆఫ్టర్ ఆల్ ఈ ఇద్దరు ముందు నటించలేనా? ఏమయ్యా జైలర్, రిమాండ్లో ఖైదీలు భాస్కర్, అఖిల్ ఉన్నారు కదా? అవును సార్. వాళ్ళు ఏది అడిగినా ఇవ్వకండి, నా పేరు చెప్తారు, పట్టించుకోకండి. అర్ధాకలితో మార్చి చంపండి. అర్థమైందా? అలాగే సార్. షిఫ్ట్ అయ్యాక ఇంటికొచ్చి స్వీట్ బాక్స్ తీసుకెళ్ళు. థ్యాంక్ యూ సార్. నేనేమన్నా సినిమా హీరోయిన్నా ఏంటయ్యా అలా చూస్తున్నావు? 2 తలల పాముని, 2 నాలుకల మనిషిని వినడమే తప్ప ఎప్పుడు చూడలేదు సార్. ఇప్పుడే చూశాను. నేను 2 తల్ల పాముని కాదయ్యా, 1000 పడగల పాముని. పదా. ఇప్పుడే కదా పడుకున్నాను, అప్పుడే నిద్రలేపుతారేంటి? అప్పుడు ఏంటే తెల్లారిపోతాను. టైం ఎంత? 5:30.
ఇంత ఎర్లీ మార్నింగ్ లేచి ఏం చేయాలి? ఇడ్లీలు రెడీ చేయాలి, దోసపిండి కలపాలి, పూరీలు చెయ్యాలి, వడలు వెయ్యాలి, చట్నీలు కూడా పట్టాలి. చాలా పనులున్నాయి. జైల్లో ఉంది అఖిల నేనా? నాకీ శిక్ష ఏంటంటే? వాళ్ళు జైలుకి వెళ్లేలా చేసినందుకే నీకీ శిక్ష. ఈ పాపంలో నువ్వు కూడా పార్ట్నర్వే కదా? నేనేం చేశానే? నిన్న నాతో పిండి రుబ్బించలేదు? నేను పిండి రుబ్బడానికి కారణం నువ్వే. కావాలని నన్ను కమిట్ చేయించావు. అంటే నీకు కాస్త మంచి పేరు రావాలని? పేరు వచ్చిందో లేదో కానీ బాడీ పెయిన్స్ మాత్రం వచ్చాయి. నైట్ అంతా నిద్రలేదు. అంతలా గురక పెట్టి నిద్రపోయావు కదే. నీ గురక భరించలేక నేను పక్కకెళ్ళి పడుకున్నాను. నేను ఇంకొంతసేపు పడుకుంటాను. పడుకోవే, కళ్ళు తెరిచేసరికి పుట్టింట్లో ఉంటావు. అసలే మీ మావయ్య నీ మీద పేకల దాకా కోపంగా ఉన్నాడు. ఆ మావయ్యకుడు నా ప్రాణానికి యముడిలా తయారయ్యాడు. అమ్మా హారిక, అదిగో పిలుస్తున్నాడు చూడవే. వస్తున్నాను మావయ్య. సార్ నిజంగా అంటున్నారు సార్? ఇవ్వడం తప్ప తీసుకోవడం ఆయనకి తెలియదండి. కడుపు నింపడం తప్ప పొట్ట కొట్టడం ఆయనకు అలవాట్లేదు. అవునమ్మా, మా బస్తీ పిల్లల కళ్ళల్లో సంతోషం చూసినప్పుడు మీ గురించి విన్నాను. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాను. మిమ్మల్ని రౌడీలతో కొట్టించాలని చూసిన నాలాంటి వాడిని. అదంతా మర్చిపో సుబ్బు. ఈ 2 రోజులు నువ్వు ఒక ఆత్మీయుడిలా నా వెంటున్నావు. నువ్వు మంచివాడివి అని అర్థం చేసుకోవడానికి ఇది చాలదా? కానీ మీరు గొప్పవాళ్ళు సార్. రాజు ఎక్కడున్నా రాజే అంటారు సార్. అది సార్ మీరు. అలా ఏం కాదు సుబ్బు. లేట్ అయితే కస్టమర్స్కి ప్రాబ్లం అవుతుంది. పద వెళ్ళొస్తామండి. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. మీరు ఎదురండి మేడం. ఏంటి పిఏ పొద్దునే అంత టెన్షన్గా ఉన్నావు? మీ గురించే సార్. ఏ నా ఎమ్మెల్యే పదవి కానీ పోయిందా? నా ప్లేస్లో నువ్వు ఎమ్మెల్యే అయిపోదాం అనుకుంటున్నావా? నాకు అంత అదృష్టం కూడానా? అవును. తేజ బాబు ఎక్కడా? తేజ బాబు లేడు సార్. పొద్దున్నే లేచి జిమ్కి వెళ్ళాడా? బ్యాడ్మింటన్ ఆడటానికి వెళ్ళాడా? ఊరుకోండి సార్, బాబు గురించి తెలిసి కూడా అడుగుతారు. వాడు ఇంత పొద్దున్న లేచి పబ్బుకైతే వెళ్ళాడు కదయ్యా. నైట్ వెళ్ళాడు సార్, ఇంకా రాలేదు. అదేంటి? రోజు మిడ్-నైట్కి వస్తాడు కదా. ఈ రోజు రాలేదు సార్. ఆ పబ్బుకో వాడి ఫ్రెండ్స్కో ఫోన్ చేయి. పబ్బులోనే పడిపోయాడో లేక ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాడో? అందరికి నేను ఆల్రెడీ ఫోన్ చేశాను సార్. బాబు ఎవరింటికి వెళ్ళలేదంట, పబ్బులోనూ లేడంట. బాబుకు ఫోన్ చేస్తుంటే ఎత్తట్లేదు. కొంపదీసి డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోలేదు కదా? అలా జరుగుంటే ఈ పాటికి టీవీలో వచ్చి ఉండేది, మీకు పోలీసులు ఫోన్ చేసి ఉండేవారు. మరి బాబు ఎక్కడున్నాడు పిఏ? పొద్దున్నే పెద్ద టెన్షన్ పెట్టాడు. తండ్రులు అతిగా సంపాదిస్తే పిల్లలు పాడైపోతారంటారు. ఇందుకే. మీరెందుకు సార్ అతిగా సంపాదిస్తున్నారు? నువ్వు మూస్తావా? తండ్రులు సంపాదించకపోతే పిల్లలు ముష్టెత్తుకుంటారు. వాడు ఇంటికి రాని చెప్తా, బాగా తిట్టి గట్టిగా మందలిస్తా. ఈ రోజు బాబుకి మూడినట్టే. ఎక్కడున్నాడో బిడ్డ. ఏంటి బాబు, నైట్ ఇంటికి రావాల్సిన మీరు ఇంతసేపు ఎక్కడున్నారు? చిల్ అవుతున్నాను అంకుల్. మీ డాడీ మీ మీద ఫైర్ అవుతున్నారు. ఈ రోజు మీరు అయిపోయారు. డాడీని ఎలా కూల్ చేయాలో నాకు బాగా తెలుసు. ఏంట్రా నీకు తెలిసింది? హాయ్ డాడ్, గుడ్ మార్నింగ్. చిచి, బీర్ స్మెల్ ఏంట్రా? పొద్దునే స్టార్ట్ చేసావా? సారీ డాడ్, నైట్ నుంచి కంటిన్యూ చేస్తూనే ఉన్నాను. ఇప్పుడే లాస్ట్ బీర్ తాగి ఫాస్ట్గా ఇంటికి వచ్చా. ఫాస్ట్గా వచ్చావా? ఎవరిని గుర్తులేదు కదా? డోంట్ వరీ డాడ్, నేను ఎంత డ్రింక్ చేసినా నా డ్రైవింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. డ్రైవర్ని తీసుకెళ్ళమంటే వినవేంటి నాన్న? బోరింగ్ డాడ్.
ఆడు స్లోగా డ్రైవ్ చేస్తాడు. నైట్ మా ఫ్రెండ్స్కి పార్టీ ఇచ్చా, 5 lakhs అయిపోయాయి. ఒక్క రాత్రికి 5 లక్షలా? మొహం కడుకొని టిఫిన్ తిని పడుకోపో, వెళ్ళు. ఓకే డాడ్. డాడ్, ఈవినింగ్ మళ్ళీ పార్టీ ఉంది, ఒక 10 lakhs కావాలి డాడ్. 10 లక్షలు ఏం కర్మ, 5 లక్షలు తీసుకెళ్ళు. రేపు మనకి కోట్లు రాబోతున్నాయి నాన్న. ఐ లవ్ యూ డాడ్. ఏంటి సార్, బాబు వచ్చాక అది చేస్తాను ఇది చేస్తాను అని అరిచి మళ్ళీ గర్భం చేస్తున్నారు? మూసుకోవయ్యా. ఒక్కగానొక్క కొడుకు, వాడే నా వీక్నెస్. ఏమీ అనలేను. వాడి వయసు అలాంటిది, ఎంజాయ్ చేయని. హలో అంకుల్. బాగున్నావా అమ్మా? ఆయన సెల్లో ఉంటే నేను ఎలా బాగుంటాను అంకుల్? నిజమేనమ్మా, నీ పరిస్థితి ఏ ఆడపిల్లకి రాకూడదమ్మా. నిన్ననే జైలుకు వెళ్ళి అఖిల్ని చూసొచ్చాను. నా గుండె తరుక్కుపోయిందనుకో. త్వరగా మా ఆయన్ని బయటికి తీసుకురండి అంకుల్. ఆ పనిలోనే ఉన్నానమ్మా. అఖిల్ని బయటికి తీసుకొచ్చి మీ ఇద్దరిని అమెరికా పంపించాలన్నదే నా ఆశయం. థ్యాంక్స్ అంకుల్. నీతో కాస్త మాట్లాడాలమ్మా. చెప్పండి అంకుల్. ఫోన్లో కాదమ్మా, నేనే మీ ఇంటికి వస్తాను. వద్దు అంకుల్, నేనే మీ ఇంటికి వస్తాను. అదేంటమ్మా అంత కంగారు పడుతున్నావు? ఇక్కడ పరిస్థితి ఏం బాగోలేదు అంకుల్. అందరూ మీకు యాంటీగా ఉన్నారు. ఈ టైంలో మీరు ఇంటికి రావడం బాగోదు. నిజమేనమ్మా. ఇంతకీ అభి వసూలు మిమ్మల్ని బాగా చూసుకుంటున్నారా? బాగానా? సర్పెంట్ కంటే హీనంగా చూస్తున్నారు అంకుల్. ఇంటి పనులన్నీ చేయిస్తున్నారు. అయ్యయ్యో, మరి మా ఇంటికి వచ్చేయచ్చు కదమ్మా. వద్దు అంకుల్, ఎలాగో మీరు అఖిల్ని బయటికి తీసుకొస్తారు కదా. నేను మా అఖిల్ ఒకేసారి అమెరికా వెళ్ళిపోతా. బాబు లేడేంటి? ఎక్కడికి వెళ్ళుంటాడు? సార్, పైన బాబు లేడు సార్. లేకపోవడం ఏంటయ్యా? ఒకవేళ బయటికి వెళ్ళాడేమో సార్. నేను ఇక్కడే ఉన్నాను, నాతో చెప్పకుండా ఎలా వెళ్తాడు? మీతో చెప్తే వెళ్ళనివారు కదా, అందుకే చెప్పకుండా వెళ్ళాడేమో. లేదు పిఏ, ఇందాక తేజబాబుని అభిరామ్ పక్కన ఉండటం చూశాను. అభిరామ్ పక్కన? ఏమంటున్నారు సార్? ఇది నా భ్రమై ఉంటుందా? ఏం లేదు, ఏం లేదు. తేజబాబు పైన లేడా? నిజంగా లేడు సార్. తేజ, 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 నానా తేజ, తేజ, బాబు తేజ, 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 తేజ. ఏమైంది సార్? ఇందాక అభిరామ్ ఇంటికొచ్చాడు. కొంపదీసి వాడు తేజని ఎత్తుకెళ్ళలేదు కదా? ఏమంటున్నారు సార్? తేజబాబును అభిరామ్ గారు కిడ్నాప్ చేశారంటున్నారా? తేజ కనిపించడం లేదంటే ఖచ్చితంగా కిడ్నాపే. పోలీసులకు ఫోన్ చేయి. తొందరపడకండి సార్. కనిపించకుండా పోయింది నా కొడుకురావు. కరెక్టే సార్. బాబు నిజంగా కిడ్నాప్ అయ్యాడో లేక చెప్పా పెట్టకుండా ఏ పబ్బుకి వెళ్ళాడో మనకు తెలియదు. ఒకసారి బాబు కాల్ చేయండి. వాడి ఫోన్ ఇక్కడే ఉంది. వాడు బట్టలేసుకోకుండా బయటికి వెళ్తాడేమో కానీ ఫోన్ తీసుకెళ్లకుండా ఉండడే. ఖచ్చితంగా ఇది కిడ్నాపే. వెంటనే పోలీసులకు ఫోన్ చేయి, ప్రెస్ ని మీడియాని పిలువు. ఓ అభిరామ్ గడు అయిపోయాడు. ఆగండి సార్. ఆ బాబుని అభిరామ్ కిడ్నాప్ చేసి ఉంటే తనే ఫోన్ చేసి తన డిమాండ్స్ చెప్తారు. అప్పుడు రియాక్ట్ అవుదాం. ఆ లోపు బాబుని వాడేమైనా చేస్తే? ఆ అభిరామ్ మనలా ఏదో కాదు సార్. అంటే
విషయం తెలియకుండా తొందరపడడం మంచిది కాదు కదా సార్. కాసేపు వెయిట్ చేద్దాం. అభిరామ్ నుంచి కాల్ వస్తే అప్పుడు ఆలోచిద్దాం. ఇప్పుడే ఆవేశపడకండి. ఎవడ్రా నువ్వు? వీడెవరో బాగా డబ్బున్న వాళ్ళ కుర్రోళ్ళ ఉన్నాడంటీ. ఏడు మొహం పెద్ద బోరబోకలా ఉన్నాడు. మా బావగారు నిన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? ఏముందే, బాగా టిఫిన్ తిని డబ్బులు ఇవ్వకుండా ఎక్కొట్టుంటాడు. అందుకే అభి ఎత్తుకుని వచ్చుంటాడు. ఇలా కాదండి, నోట్లో గుడ్డ తీసేస్తే చెప్తాడేమో. వీడు నోట్లో నుంచి గుడ్డలు తీస్తే వీడు అరుస్తాడు. ఆ తర్వాత అభి వచ్చి మన తాడు తీస్తాడు. అవునండి, ఇప్పుడే కదా బావగారు వీడి గురించి ఇంట్లో ఎవరికి తెలియకూడదని వసోకతో చెప్పాడు. ఆయన వీడితో మనకేం పనే? ఆ ఎమ్మెల్యే మనల్ని ఇంటికి రమ్మన్నాడు కదా, వెళదాం పదా. మేము ఎమ్మెల్యే ఇంటికి వెళితే నీకెందుకురా? వాడేదో నీ బాబైనట్టు. తనని కూడా తీసుకెళ్లాలంట ఆంటీ. ఎమ్మెల్యేతో నీకేంట్రా పని? నోరు ముసుకుని పడుండు. కిడ్నాప్ అయినోడివి కిక్కురు మనకుండా పడుండాలి. పదవే, వేడితో మనకేంటి? మనం ఎక్కువసేపు ఇక్కడే ఉండటం మంచిది కాదు. వస్తు చూసిందంటే అభితో చెప్పి ఇద్దరి వీపులు విమానం మోత మోగిస్తుంది. పద పద. హాయ్ అంకుల్. నమస్తే సార్. నమస్తే నమస్తే. నేను మీతో తర్వాత మాట్లాడతాను. మళ్ళీ మీకు నేను ఫోన్ చేస్తానుగా. ఏదో టెన్షన్ లో ఉన్నారు. నాకేం టెన్షన్ లేదమ్మా. లేదు, మీరు నిజంగా ఏదో కంగారులో ఉన్నారు. అవునమ్మా, మా ఎమ్మెల్యే గారు కంగారులో ఉన్నారు. ఆయన చాలా టెన్షన్ అవుతున్నారు. పెద్ద ప్రాబ్లంలో ఉన్నారు. ఆయన గుండె నిమిషానికి 200 సార్లు కొట్టుకుంటుంది. ఎందుకు? ఎందుకంటే ఆయన కొడుకు కష్టాల్లో ఉన్నారు. అందుకే ఈయన బాధలో ఉన్నారు. నన్ను ఎవరికి చెప్పొద్దని నువ్వు చెప్తావేంటి? నేను చెప్పబోయే మ్యాటర్ వేరు సార్. మీ అబ్బాయి కష్టాల్లో ఉండడం ఏంటి అంకుల్? అవునమ్మా, బాబు జైల్లో ఉన్నారు. జైల్లో ఉంది నా అఖిల్, మా బావగారు కదా. మీ అఖిలే వీరి అబ్బాయి, మీ బావగారే వీరి బాబుగారు. అటు చూడు. అవునమ్మా, నీ భర్త బావా నాకు పిల్లలు లాంటి వాళ్ళు. ఏంటి? అటు చూడవే, అక్కడ ఫోటోలో ఉన్న వ్యక్తిని. ఏంటి ఏవేవో శబ్దాలు వస్తున్నాయి? ఏమై ఉంటుంది? జయంతి, ఆ రూమ్ వైపు అలా చూస్తున్నావేంటి? లోపల నుంచి ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయండి. నాకేం వినపడట్లేదే. అదిగో, విన్నారా? అవును, ఏంటా శబ్దం? చూద్దాం పద.
ఏంటి మావయ్య ఎక్కడికి వెళ్తున్నారు? ఆ రూమ్ లో నుంచి ఏవో శబ్దాలు వినిపిస్తున్నాయమ్మా. పెద్ద పందికొక్కు లోపల దూరింది మావయ్య. అదే శబ్దాలు చేస్తోంది. దాన్ని తరిమేకుండా ఎందుకు ఊరుకున్నావు వసు? ఆయన వచ్చాక తరిమేస్తాను అత్తయ్య. దానికి అభి ఎందుకమ్మా, నేను తరిమేస్తానుండు. మావయ్య వద్దు మావయ్య, అసలే మీ తలకి గాయమైంది. ఆ పందికొక్కు ఎదురు తిరిగి కరిచిందంటే ఇన్ఫెక్షన్ అవుతుంది. అవునండి, పాడలిక కరిచిందంటే లేనిపోని రోగాలొస్తాయి. మన పొలంలో ఎన్ని ఎలుకల్ని చూసుంటాను, ఈ ఎలుక్కి భయపడమంటావా? ఆ ఎలుకలు వేరు మావయ్య, ఇది సిటీ ఎలుక. ఆయన చూసుకుంటారు, మీరు వెళ్ళండి. ఏంటండి మీకే పని లేనట్టు ఎలకలు పట్టాలా? కాఫీ ఇస్తాను రండి. నువ్వు సంతకం పెడితేనే వాళ్ళు జైలు నుంచి రిలీజ్ అవుతారు. సంతకం పెట్టకపోతే మా అన్నయ్యని తమ్ముణ్ణి వదిలిపెట్టరా సార్? నువ్వేం అమాయకుడు కాదా అభిరామ్, నీకు అంతా తెలుసు. మీరు కూడా అమాయకులు కాదు సార్, మీకు అంతా తెలుసు. అంతా తెలుసు. నా సహనాన్ని పరీక్షించకు, నాకు కోపం తెప్పించుకో. మీరు భలేవారు సార్. మీకు కోపం వస్తే సారీ, మీరే రమ్మని పిలిచారు. మా అన్నయ్యని తమ్ముడిని వదిలేస్తారన్న ఆశతో వచ్చాను. వాళ్ళని వదిలేయండి సార్, మీకు పుణ్యం ఉంటుంది. మీ పిల్లలు బాగుంటారు, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఏంట్రా వీడు ఇలా మాట్లాడుతున్నాడు? మీకింకా అర్థం కాలేదా సార్? బెదిరిస్తున్నారు. తన అన్నయ్యని తమ్ముని వదిలిపెట్టకపోతే మీ బాబును వదలని హెచ్చరిస్తున్నారు. మీరైనా నేనైనా పిల్లల కోసమే కదా సార్ కష్టపడేది. మనం మంచి పనులు చేస్తే పిల్లలు సంతోషంగా ఉంటారు. ఏంటి బెదిరిస్తున్నావా? అయ్యో, మిమ్మల్ని బెదిరించే అంతటి వాడినా సార్ నేను? ఏదో మీ సాయం కోరొచ్చాను. సాయం కోరి వచ్చిన వాడివైతే చెప్పింది చెయ్యి. పిఏ, బాబు మన ఇంటికి మధ్యాహ్నం కల్లా రావాలి. రాలేదో నేనేంటో చూపిస్తా. బాబుకి ఏమన్నా అయ్యిందా సార్? ఏంటి నాటకాలు ఆడుతున్నావా? నాతోనే ఆటలాడుతున్నావా? ఏమంటున్నారు సార్? నీకు తెలుసని నాకు తెలుసు. నేను ఎమ్మెల్యేనయ్యా, అధికార పార్టీ వాణ్ణి. నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను. మేము ఓటేస్తేనే కదా సార్ మీరు ఎమ్మెల్యే అయింది. మేం పంపిస్తేనే కాదు సార్ మీరు అసెంబ్లీకి వెళ్ళింది. మేము ఇస్తేనే కదా సార్ మీకు అధికారం వచ్చింది. మీరు మాకు సేవలు చేయాలి కానీ మాతో సేవలు చేయించుకోవాలనుకుంటే ఎలా సార్? అయితే సంతకం పెట్టవా? పిఏ గారు, మా అన్నయ్య తమ్ముడు జైలు నుంచి ఎప్పుడొస్తారు? వాడిని ఎందుకు అడుగుతున్నావు? మామూలుగా మీరు కూడా పిఏనే కదా సార్ అడిగేది. ఇదిగో అభిరామ్, ముసుగులో గుద్దులాటొద్దు. నాకు కోపం వస్తే నా అంత చెడ్డవాడు ఇంకొకడు ఉండడు. అయ్యో సారీ సార్, మీ కోపం తెప్పించాను. మీరే మా అన్నయ్యని తమ్ముణ్ణి బయటికి రప్పించాలి సార్. ఓర్ని, నువ్వు ఎమ్మెల్యే కొడుకువట్రా?
ఆ మొక్క ముందే మాతో ఎందుకు చెప్పలేదురా? మీరు నన్ను చెప్పనిస్తేగా. ఆ? మనం ఇతని నోట్ నుంచి గుడ్డలు తీసేస్తే చెప్పేవాడు. పాయింటే. ఇప్పుడైనా క్లాత్ తీసి చావండి. నా దగ్గర 2 పాయింట్స్ ఉన్నాయి. పాయింట్ నెంబర్ 1, వీడు కిడ్నాప్ అయినట్టు వీడి బాబు మన దగ్గర ఎందుకు దాచాడు? అంటే వీళ్ళు మాట్లాడేది మా నాన్న గురించా? పాయింట్ నెంబర్ 2, వీడిని కిడ్నాప్ చేసినట్టు అభి బాబు గారు మనందరి దగ్గర ఎందుకు దాచినట్టు? ఈ పాయింట్ ఆన్సర్ ఈజీయేనే. కిడ్నాప్ గురించి అందరికీ చెప్తే మ్యాటర్ లీక్ అయిపోయి ఎమ్మెల్యేకి తెలిసిపోతుందని అభి జాగ్రత్త పడి ఉండొచ్చు. అత్తయ్య, మావయ్య, పావని అక్క కిడ్నాప్ గురించి బయటెక్కడ చెప్పరు కదా. నువ్వు నేను చెప్తాం కదే. అంటే అభి బాబుకి, బస్సు అక్కకి మన మీద నమ్మకం లేదా? ఆ మాటకొస్తే ఆ ఎమ్మెల్యే కూడా మన మీద నమ్మకం లేదు. కరెక్ట్ ఆంటీ. అందుకే వీడి కిడ్నాప్ విషయం మనతో చెప్పలేదు. అంతేకాదు, భాస్కర్ బావని, అఖిల్ని కేసులో ఇరికించడం వెనుక ఎమ్మెల్యే గారి హ్యాండ్ ఉందని నాకిప్పుడే డౌట్ వస్తుంది. ఇప్పుడు నాకు ఇంకో డౌట్ వస్తుంది. ఆ రోజు అఖిల్తో కావాలని సంతకాలు పెట్టించాడు. ఆ తర్వాత ఇంకో ఇద్దరితో చేతులు కలిపి అఖిల్ని, బావగారిని ఇరికించాడు. మన ఆస్తి మొత్తాన్ని తనే కొట్టేయాలనుకున్నాడు. ఇప్పుడు నీ బుర్ర బాగా పనిచేస్తోంది. నాకు సేమ్ డౌట్ వచ్చిందే. ఇన్నాళ్ళు నేను ఇలా ఎందుకు ఆలోచించలేదు ఆంటీ? ఎందుకంటే ఇన్నాళ్ళు నువ్వు గడ్డి తిన్నావే, ఇప్పుడు వసు అక్క పెట్టినా అన్నం తింటున్నావు కదా. సారీ. అంటే ఇదంతా వాళ్ళ క్రెడిటా? అంతే కదే. మనం తినే ఆహారాన్ని బట్టే మన ఆలోచనలు ఉంటాయి. వీణ్ణి అడ్డు పెట్టుకుని అభి బావ అఖిల్ని, భాస్కర్ బావని విడిపిస్తారు కాబట్టి వీడి విషయంలో మనం జోక్యం చేసుకోకూడదు. వీడి గురించి ఎమ్మెల్యేకి అస్సలు చెప్పకూడదు. ఈ ముక్క ఆ ఎమ్మెల్యే ఇంట్లోనే అనుకున్నాం కదే, మళ్ళీ వీడి ముందెందుకు చెప్తావు? అవును కదా. రేపు వీడు రిలీజ్ అయ్యాక నేను అఖిల్ వైఫ్ హారికనని, వీడు కిడ్నాప్ అయిన విషయం నాకు తెలిసిన ఎమ్మెల్యేకి చెప్పలేదని వీడు వాళ్ళ నాన్నకి మరి అభిరాము బాబునెందుకు వదిలేస్తాడు సార్? వాడు వదలడు. నేనే ఒక 4 రౌడీల్ని పంపించి ఇంట్లో వాళ్ళందరినీ చితక్కొట్టించి బాబుని తీసుకురమ్మని చెప్తాను. అప్పుడు గాని రేపొద్దున మీ ఫోటో ఫ్రంట్ పేజీలో రాదు. రౌడీలతో దౌర్జన్యం చేయించిన ఎమ్మెల్యే అని టీవీలో బ్రేకింగ్ న్యూస్ చేస్తారు. అప్పుడు మీ సీటు కాస్త చిరిగిపోతుంది. అది నిజమే రోయ్. స్టేట్ ఏమైపోయినా పర్వాలేదు కానీ నా సీటు మాత్రం సేఫ్ గా ఉండాలి. అప్పుడు మీరు నన్ను ఐడియా అడగాలి. అసలు మీలాంటి రాజకీయ నాయకులు మాలాంటి తెలివైన పిఏలను పనిలో పెట్టుకున్నది అందుకే కదా సార్. సోదాపి ఐడియా ఏంటో చెప్పు. బాబును అభయ ఎత్తుకెళ్లాడని మీరు బలంగా నమ్ముతున్నారా సార్? 200% నమ్ముతున్నాను. నా కొడుకుని వాడే ఎత్తుకెళ్లాడు. బాబుని అభిరామ్ ఎక్కడ దాచిపెట్టి ఉంటాడో మీకు తెలుసా సార్? వాడికి వేరే దిక్కు దివాణం ఏముంటుందయ్యా, వాడి కొంపలోనే దాచిపెట్టుంటాడు. అంటే బాబు ఆ ఇంట్లోనే ఉన్నాడని మీరు ఫిక్స్ అయ్యారా? అదేంటయ్యా, స్కామ్ చేసి దొరికిపోయిన పొలిటీషియన్ ని సిబిఐ వాళ్ళు అడిగినట్టు ఏంటా ప్రశ్నలు? బాబు అభి ఇంట్లోనే ఉంటే బాబుని అభి ఈ ఇంట్లోంచి ఎలా వెతుకు వెళ్ళాడో మీరు కూడా బాబుని ఆ ఇంట్లోంచి అలాగే ఎత్తుకురావాలి. అంటే నా బాబు నేనే కిడ్నాప్ చేయాలా? అభి చేస్తే కిడ్నాప్ సార్, మీరు చేస్తే రెస్క్యూ. ఓ మరి ఇంకెందుకయ్యా ఆలస్యం, వెళదాం పదా. ఎక్కడికి సార్? అభి ఇంటికయ్యా. బాబుని ఎత్తుకొచ్చేద్దాం. అదే బాబుని కాపాడి తీసుకొచ్చేద్దాం. సార్ ఇది మీ పర్సనల్ పని సార్, నేను రాను. ఇదిగో నాతో రాకపోతే నీ జాబ్ ఊడిపోద్ది. వేరే ఎక్కడ కూడా జాబ్ లేకుండా చేస్తాను. అంత దూరం ఎందుకులేండి సార్, నేను వస్తాను సార్. పదా. సార్ 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 ఏంటయ్యా? ఇలాగే వెళ్తే గుర్తుపడతారు సార్. ఇంకెలా వెళ్ళాలి? మారు వేషాలు వేసుకుని వెళ్ళాలి సార్. ఏ వేషం వేద్దాం? ఎన్నో విధ వేషాలు వేశారు కదా సార్, అందులో ఏదో ఒకటి వేయండి.
సార్ సార్ పియ్యే త్వరగా లేపరా. మనం వచ్చిన పని ఏంటి, మీరు చేసిన పని ఏంటి సార్? తప్పు కాదు. తెత్తుడా, నీకు అర్థమయ్యేలా తర్వాత చెప్తాను, ముందు నన్ను లేపు. ఆ